ఇదివరకు రోజుల్లో ఏమో పెద్ద ఇల్లు, ఇంటెదురు మట్టితో పెద్ద వాకిలి, కల్లాపు కొట్టిన వాకిలి చాలా బాగుండేది. పిల్లలు ఎంత ఆడుకున్నా కానీ ఒకవేళ టాయిలెట్ పోసినా లేకపోతే నీళ్ళతో ఆడుకున్నా అక్కడికక్కడే ఇంకిపోయాయి. ఇప్పుడున్న రోజులను బట్టి మనం ఉంటున్న ఇంట్లోనే వాళ్ళు ఆడుకోవాలి, అన్నీ చేయాలన్నమాట. చేసిన పనే పేరెంట్స్గా మనకేమో వాళ్ళు నీళ్ళు పారపోసినా లేకపోతే ఎక్కడైనా టాయిలెట్ పోసినా అది క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉండే వాతావరణం నీట్గా ఉండాలి, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి అని చెప్పి చేసిన పనే 4-5 సార్లు చేసి తల్లులుగా ఏంటంటే ఆల్రెడీ కొంచెం డిప్రెషన్లో ఉంటాం కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఇలాంటివి 4-5 సార్లు చేసి ఏంటంటే కొంచెం కోపంగా ఉంటాము. ఆ కోపంలో మనం పిల్లల్ని ఎంత విసిగిస్తున్నారు అని చెప్పి ఏదో ఒక మాట అన్నామనుకోండి, పక్కనే ఉన్న పెద్దవాళ్ళు వెంటనే అందుకొని అనే మాట ఏంటంటే, మా రోజుల్లో మేము 10 మంది పిల్లల్ని పెంచాము, మీరు ఇప్పుడు 1-2 పిల్లల్ని పెంచలేకపోతున్నారా అని చెప్పి. మీరు ఆ రోజుల్లో ఎన్నిసార్లు తుడుచుండరేమో. ఉదయం పని ఉదయం, సాయంత్రం పని సాయంత్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలు అలా ఆరుబయట ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే టైంతో పని లేకుండా చేసిన పనే 4-5 సార్లు చేయడం వల్ల కొంచెం విసుగు, అంతేకాకుండా మీకు కొంచెం ఆందోళన, ఒత్తిడి, చిరాకు వీటన్నిటి వల్ల అలా ఉంటుందన్నమాట. అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి తేడా అయితే 1%, 2% కాదు, చాలా పర్సెంట్ తేడా ఉంది. సో అది కొంచెం గమనించండి. వెంటనే నోరు తెరిచి అందరి ముందు మేము పెంచాం మీరు పెంచలేదా అన్న మాట అనడం అయితే కరెక్ట్ కాదు కదా. ఏ తల్లి తన పిల్లల్ని కావాలని అయితే తిట్టదు, కొట్టదు. అవును కదా. ఒక్కసారి ఇది గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.